దేవుని మనకి స్తోత్రములు కలుగుగాక. సంఘంలో కూడి వచ్చిన మీ అందరికీ అంటే దేవుని కుమారుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తాం. 2వ దినవృత్తాంతకాండము 20వ అధ్యాయము 20 వచనం నుంచి 20 వచనం వరకు చాలు. 4వ దినమున వారు తెరాకలో ఎన్నుకుంది. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నందున నేటి వరకు ఆ చోటికి బేరాకాలవై అని పేరు. దేవుని నామమునకు స్తోత్రం కలుగుగాక. అవకాశం వచ్చిన దేవుని నామానికి ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం ధ్యానం చేసుకుంటాం. పరిశుద్ధనానికి కొందనాలు మహాగణిస్తూ ఇంతవరకు అయా నీ బలమైనటువంటి ఘనమైనటువంటి మహిమగల సర్వోన్నతమైనటువంటి విమలను మీ నామాన్ని కనపరిచే వాక్యం అల్పులమైన మాకు ఇచ్చారని బట్టి స్తోత్రం. ఆరాధనలో లోపము ఏదైనా ఉంటే క్షమించి అయా మీ ఆశీర్వాదానికి మనసులుగా చేసుకొని మీ మెంటైన నేను కుమ్మరించుకొని అడుగుతూ ఉన్నాము. కుమ్మరించాలని కూడా నమ్ముతూ ఉన్నాము. ఇంటి మహిమ చెల్లిస్తూ ఉన్నాము. ఇప్పుడు నీవు మాట్లాడే సమయంలో ఏదైతే నేను దాచి ఉంచాను నీ వాక్య పరిచికను జీవాహారాన్ని జీవజలాన్ని మాకు అందించమని తృప్తిపరచమని వాక్య సత్యాన్ని బోధించి సత్యం ఎరిగి స్వతంత్రులని నీ కొరకు నీ మహిమాత్మని నీ రాజ్యం వారసత్వం పొందుతున్న వారిని నీ మహిమ రాజ్యం కొరకు సిద్ధపడే వాక్యాలు దాచేయమని నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. మా నోటి మాటలు మా హృదయ జ్ఞానంలో మీకు అంగీకారం కలుగుగా కృపతో ఆత్మతో శక్తితో మీరే మాట్లాడుకొని ఏసులని దేవుడు మనకి భయంకరంగాక గుడి వచ్చిన సంగమం చేస్తున్నాం. ఈ సమయం ముందు దేవుని యొక్క విడుదల మనము దేవుని యొక్క మహాకృపగా 2025 సంవత్సరంలో ఈ దృష్టిలో కూడి వాక్యం దేవుడు ఇచ్చాడు. దేవుడి స్తోత్రాలు. మొదటి వారం అంతా కూడా నియమకరంగా దేవుడు జరిగించినందుకు దేవుడికి స్తుతులు చెల్లిస్తున్నాను. అలా ఈ సమయం ముందు దేవుని యొక్క విడుదల ప్రభు యొక్క సన్నిధిలో మరి మనం పరీక్షించుకొని మనము దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాన్ని సరి చేసుకొని మన బ్రతుకులను ప్రభు యొక్క మహిమార్గమే వాక్యానుసారంగా తీర్చిదిద్దుకునే సమయాల్లో మనం కనుక దేవుని యొక్క విడుదల అట్టి వాక్యం ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఏ అనుభవాలు ఉండాలని వెళుతున్నాం, ఈ అనుభవం ఏంటి అనేటువంటి అంశం మీద ఈరోజు మీతో వాక్య జ్ఞానాన్ని అందించాలని ఆశపడుతున్నాను. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క విడుదల మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు యొక్క సన్నిధిలో దాదాపుగా మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక 15 రకాలైనటువంటి లోయలు ఉన్నాయి. ఏమున్నాయి? 15 రకాలైనటువంటి లోయలు ఉన్నాయి. ఈ లోయలన్నింటిలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నది ఏమి ద్వారా లోయలలోని అనుభవాలలో లోయల్లో ఉన్నటువంటి ప్రజలు వ్యక్తుల యొక్క అనుభవాలలో ఉండి ఈరోజు ఏ లోయలో ఉన్నావో ఏ లోయలో నుంచి ఏ విధంగా బయటపడాలో అలాగే ఏ లోయలో ఏం చేస్తే ఏ అనుభవం కలిగి ఉన్నారో అనుభవాలు మనకు ఉన్నాయో లేదని వాక్యపు వెలుగులో మనలను ఒకసారి ఇచ్చాను చూసుకుందాం. కాబట్టి కూడి వచ్చిన వీళ్ళందరికీ వేసుకున్న అనుకున్నాను. బాగున్నారండి? తిప్పి చేశారా? దేవునికి తీసుకొచ్చిన ఉపవాసం అవుతారా? గంట చేశారా? ఎవరు లేరంటారా? దేవునికి తీసుకోవడం ఉన్నవారిని దేవుడు జీవిస్తున్నారు. 4 స్వరాలు ఇస్తారు దేవుడు తీసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో అంటే కొంతమంది ఆరోగ్యం పోస్తారు కూడా ఉంటారు. దేవుని తీసుకోవాలి. మంచిగా మనం వెళ్ళలేము, నాన్ వెజ్ పోరాడలేము, పేర్లను అయ్యో పోస్తారు కాదు. ఎందుకంటే అంటే ఏదైనా కూడా ప్రశాంతంగా ఉంటుంది. అయితే తిని ప్రశాంతంగా పోం గడువులో ఉంచుకోపోం. ఇప్పుడు చేయడం అదే దేవుడు తీసుకోవాలి. అని ఉంది కదా, మంచి ఉపవాసం ఆ ఉపవాసం చేయాలి. లేకపోతే శ్రేష్టమైన ఉపవాసం అది చేస్తూ ప్రార్థన చేసుకొని దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగే అన్నం అనేసి ఈ చేయలేదు అనుకోండి, దేవుడు ఏమి దేవుడు తీసుకోండి. ఈ కడుపు కాక గ్యాస్ కాక ఏదో ఒకటి ఇస్తే
దేవునికి ఇస్తారు. అందుకని దేవుని యొక్క సన్నిధిలో ఉంటే బైబిల్ ఉపవాసాలన్నా పాటించు. అదే ఖాళీగా చేస్తున్నాం అనుకో, ఏం తినకుండా ప్రభు సన్నిధిలో అది ఖాళీగా ఉన్నా ఫుల్గా ఉన్న బైబిల్ ఉపవాసం నెరవేర్చాలి. ఓకేనా? కాబట్టి ఆ రీతి నీ కుటుంబం కోసం, నీ జీవితం కోసం, నీ బిడ్డల కోసం, నీ ఆత్మీయ జీవితాల కోసం నీవు ప్రభు కొరకు ఏ త్యాగం చేస్తావో ఆ త్యాగం చేయి. అంతేగాని దేవుని పిల్ల యూసులని తయారు చేసుకోవడం ఉపవాసం ఉపవాసం నిజంగా ఉన్నాం అనుకోండి, ఆ రోజు స్నానం చేస్తారు కదా, గ్లాసులు దేవునికి ఇస్తాం. ఏ రోజు బాగున్నారైతే దేవునికి స్తోత్రం కలిగినాక ప్రార్థన చేయండి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మహాకృపను బట్టి మరి మన సన్నిధిలో 40 దినాలు కూడా ఉపవాసం సాగాలని ఆశపడుతున్నాను. కాబట్టి అక్కడక్కడ కుటుంబాలను కలిగినట్టు నాకు మాట్లాడడానికి కాపాడలేదు. అందుకని దాదాపులో ఉన్నంతసేపు ఉండి ఏదో ఒక గంటలో చిన్నదేదో తీసుకుంటారన్నాను. అప్పుడైనా దేవుడు శక్తితో బలంతో ఇక్కడ నడిపిస్తాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పిల్లల జ్ఞాపకం చేసుకొని ప్రభు యొక్క సన్నిధిలో ఆత్మీయ వసంత కాలం గురిలో జీవితాలను సరి చేసుకొని బలపరుచుకొని ఆత్మీయంగా దేవునిలో బలపడుతూ సాగిపోవాలని ఉద్దేశంతో ప్రభు మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి సమయంలో రైతు దేవుని యొక్క పిల్లల దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. టైమింగ్ మార్చారు అర్థం చేసుకోగలిగే ఉద్దేశం. సో నాకు గుర్తుంది, నాకు 11:30 గుర్తుంది కానీ స్టార్టింగ్ టైం గుర్తుంది కాదు. రాత్రి వారికి ప్రార్థన చేయడానికి టైగర్ 9కి మాట్లాడాలి. ఉపవాసాలు పడి టైం అంతా కూడా కొంచెం ఇంట్లో ఉన్నాము. కాబట్టి చాలా మంది అదే అనుకొని ఇక్కడ అవసరం లేదు. కాబట్టి 9 గంటల కారాలు ప్రారంభం వచ్చిన మనకేమో టైం అయిందని నాకు వాళ్ళేమో ఇప్పుడు అవుతాయి. నాకేమో కోడి కూడా ప్రభు ఏం చేశాడు కొంతమంది కూలి పిలిచాడు. ఉదయం వచ్చిన వాళ్ళకి, మధ్యాహ్నం వచ్చి గంట తర్వాత వచ్చిన వాళ్ళకి, మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకి, సాయంత్రం గంటలో అయిపోయిన దానికి వచ్చారు కొంతమంది. మామూలు కూడా ఏమి ఇచ్చాడు, మామూలు వస్తున్నాయి ఉంది. అదేమో కొంతమందికి అర్థం కాదు. ఇంట్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఏదేమైనా ఇప్పుడు గంటలో ఇచ్చారు 11:30 కదా అయిపోవాలి. కాబట్టి ధ్యానం చేసుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, ఈ సమయం ముందు ప్రభు యొక్క సన్నిధిలో మనందరం కూడా మొదటి లోయను జ్ఞాపకం చేసుకున్న దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మనకు చూపిస్తున్నటువంటి మొదటి లోయ జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలోని దేవుని యొక్క బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో మనం మొదటిగా చూసినట్లయితే దేవుని యొక్క బిడ్డలారా, ప్రభువులో ఆదికాండము 14వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతాం. ఆదికాండము 14వ అధ్యాయము 17వ వచనము 18వ వచనాన్ని చదువుతాం. 17 చదవడం చాలు. అతడు అతనితో కూడా ఉన్నటువంటి రాజులను జయించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతని ఎదుర్కొంటకు రాజులోయను షావే లోయ మటుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన ఎవరండి మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క బిడ్డలారా 15 లోయలు ఉన్నాయి. 15 లోయల్లో మొదటి లోయ అంటే మరికొన్ని లోయలు ఉన్నాయి. సో ప్రాముఖ్యమైనటువంటి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోదగినటువంటి కొన్ని ఆత్మీయమైనటువంటి లోయలు అనుభవాలు మనకున్నాయి. ఆ ఆత్మీయ అనుభవాలను నేర్పించాలనే ఉద్దేశంతో ఈ 15 లోయలు, మనకున్న సమయాన్ని బట్టి ఎన్ని లోయలు అవుతాయో తెలియదు. కాబట్టి చెప్పిన లోయలు జాగ్రత్తగా తీసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా, మొట్టమొదటిగా మనం చదువుతున్నటువంటి లేఖన భాగంలో మనం చూస్తే ఇది రాజులోయ, ఇది షావే లోయ. షావే అనగా అర్థం ఏంటంటే దేవుని యొక్క బిడ్డలారా సమతుల్యమైన ప్రదేశం. షావే అనగా అర్థం ఏంటి? సమతుల్యమైనటువంటి ప్రదేశం. దేవుని యొక్క బిడ్డలారా ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారు కనబడుతున్నారు. ఎవరు? అబ్రహాము గారు ఎక్కడ నిలిచినాడు? ఈయన సొదొమ గొమొర రాజులందరినీ ఓడించి ఆయన పోరాటం చేసి దేవుని యొక్క బిడ్డలారా
ఒక పోరాటం చేసి జయించి సొదొమ గొమొరాకి ఇవ్వవలసిన వాటన్నిటిని దోచుకొని వెళితే తన లోతుకును అలాగే సొదొమ గొమొరాకును కావలసిన తిరిగి ఇప్పించేసి, అలాగే దేవుని యొక్క బిడ్డలారా ఇప్పించేసి వెళుతున్నటువంటి సమయంలో ఒక ఆయనేమో అబ్రహాం వెంటబడుతూ వచ్చాడు. ఏమనంటే ఆయనకి కానుకలు ఇచ్చి నేను ఆయన నాకు ఇంత సహాయం చేశాడు కదా అని చెప్పేసి ఏదో కానుకలు ఇవ్వడానికి వచ్చాడు. సొదొమ రాజే కదా. అలాగే ఇంకొక ఆయనేమో ఆ రాజులోయ షావేలోయలో ఇంకొక ఆయన ఎదురాడు. ఎవరు? మెల్కీసెదెకు అనేటువంటి షాలేము రాజు ఒక ఆయన వచ్చాడు. దేవుని యొక్క బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇప్పుడు ఈ యొక్క లోయలో ఉన్నటువంటి అనుభవం ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో ఒకటి సహాయం చేసి, దేవుని యొక్క సన్నిధిలో సహాయానికి దేవుని యొక్క బిడ్డలారా ఎదురు ఆశించినటువంటి ఒక భక్తి పరులను చూస్తా ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఆ సమయమందు మరి సొదొమ రాజు వచ్చి కానుకలు ఇవ్వకపోతే అబ్రహాం అన్నాడు, నీవు నన్ను గొప్ప చేశావన్న మాట నాకు దేవునికి స్తోత్రం కలుగుతుంది. అంటే విశ్వాసి అయినటువంటి అబ్రహాములో కనబడుతున్నటువంటి ఈ షావేలోయ అనుభవం ఏంటంటే సహాయం అయితే చేస్తాను కానీ సహాయం ఎదురు చూడరు. ఆమె సహాయం అయితే చేస్తారు కానీ సహాయం ఎదురు చూడరు. ఎందుకు ఈ యొక్క మాట, ఈ యొక్క లోయ అనుభవం, ఈ అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడూ కూడా సహాయం చేయాలి, సహాయం చేయడానికి ముందుండాలి, తీసుకోవడానికి. అలాగే చేసిన సహాయానికి ప్రతిఫలం మనం మనుషుల యొద్ద నుండి పొందే కంటే దేవుని యొద్ద నుండి పొందేటువంటి గొప్ప కార్యం మనకు కావాలి. దేవునికి స్తోత్రం. ఇదే ఈ యొక్క అబ్రహాము తన జీవితంలో చెప్పినటువంటి ఒకే ఒక్క మాట, నేను సహాయం చేస్తాను కానీ నాకు ప్రతిఫలం ఎవరిస్తారు? దేవుడు నన్ను శ్రద్ధ చేశాడన్న సాక్ష్యం నాకు కావాలి. ఇంకా దేవుడు ఈ షావేలోయ యొక్క, ఈ షావేలోయ అనగా సమతుల్యమైనటువంటి ప్రదేశం, సమతుల్యమైనటువంటి భక్తిని, సమతుల్యమైనటువంటి జీవితాన్ని, సమతుల్యమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందినటువంటి మహా గొప్ప భక్తుడు అబ్రహాము. అబ్రహాము గారు చెప్తున్నారు దేవుని యొక్క బిడ్డలారా, నేను ఒక ఆయన కానుకలు ఇస్తానంటే నీవు నన్ను గొప్ప చేశావన్న మాట నాకు వద్దంటున్నాడు. ఇంకొక రాజు వచ్చి రొట్టె రసం ఇస్తే ఆనందంగా స్వీకరించి దానికి ఏమిచ్చాడు? కృతజ్ఞతలు చెల్లించాడు. అంటే దేవుని యొక్క సన్నిధిలో మొట్టమొదటి ఈ లోయ అనుభవం, షావేలోయ, రాజులోయ అనబడేటువంటి షావేలోయ యొక్క అనుభవం ఏంటో తెలుసా దేవుని యొక్క బిడ్డలారా? దేవుని యొక్క సన్నిధిలో నేను దేవుని చేత గొప్ప చేయబడాలి తప్ప మనుషుల చేత గొప్ప చేయబడకూడదు. ఘనత దేవునికే తప్ప ఘనత నాకు రాదు. ఘనత మహిమలు ప్రభావములు దేవునికే చెల్లాలి. తద్వారా నేను ఆనందించాలి, తద్వారా ఆశీర్వాదం నేను పొందాలి అనేటువంటి. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో సహజంగా ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉంటారంటే, నేను ఇంత సహాయం చేశాను కాబట్టి నాకు తిరిగి ప్రతిఫలం రావాలనేటువంటి ఉద్దేశంతోనే చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, టైమును బట్టి, పరిస్థితిని బట్టి సహాయాలు చేస్తారు. ఎందుకో తెలుసా? ఈ టైంలో నేను ఉపయోగపడితే ఈ టైంలో నా మాట వింటాడు వీడు అనే ఉద్దేశం. అందుకని కానీ అబ్రహాము భక్తుడు షావేలో యొక్క అనుభవం ఏంటో తెలుసా? నేను సహాయం చేశా, దేవుడు నన్ను గొప్ప చేస్తాడు. దేవుడు నన్ను ఏం చేస్తాడు? గొప్ప చేస్తాడు. ఈ రోజు నీ భక్తి జీవితంలో ఈ లోయ, షావేలో అనుభవాలు ఉన్నాయా? నీవు చేసిన దానికి, నువ్వు ఇచ్చిన దానికి, నువ్వు భక్తి చేసిన దానికి, నువ్వు చేసిన ఆరాధనకు, నువ్వు చేసిన ప్రార్థనకు, నువ్వు చేసినటువంటి క్రమానికి, నువ్వు ఇచ్చినటువంటి ప్రతి దానికి నా దేవుడు నన్ను గొప్ప చేస్తాడన్నటువంటి భక్తి నీలో ఉన్నా? నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు గణపరచాలి తప్ప నేను నాకు నేనుగా ఘనత తెచ్చుకుంటాను ఎంత మాత్రమో ఘనత. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో అబ్రహాం నేర్పిస్తున్నాడు దేవుని యొక్క బిడ్డలారా. అబ్రహాము జీవితంలో ఒక మనిషి వచ్చి వెండి బంగారు కానుకలు ఇస్తూ ఇవన్నీ తీసుకొని ఆయన అని చెప్పేసి అంటే నాకు వద్దు, నాకు గమనిస్తాడు. నన్ను మనుషులు గణపరచాలన్నటువంటి మాట అబ్రహాముకి వద్దు. అబ్రహాముకి కావాల్సింది ఏంటో తెలుసా?
అబ్రహాము కావాల్సింది ఏంటో తెలుసా? అబ్రహాము కావాల్సింది దేవుడు గొప్ప చేశాడన్న మాట కావాలి, కానీ మనుషులు గొప్ప చేశాడన్న మాట. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మన భక్తి జీవితము దేవుని చేత, దేవుని సన్నిధిలో, దేవుని మహిమలో, దేవుని ఆరాధనలో, దేవుని భక్తిలో ఆశీర్వాదకరంగా ఘనత పొందాలి అంటే మన విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? దేవుడే నన్ను గణపరుస్తాడని ఉండాలి. చెప్పబడి ప్రభునామని ఎవరు గణపరుస్తారు? దేవుడే నన్ను గణపరచాలి. దేవుడే నన్ను గణపరిస్తే దేవుని యొక్క మనుషులు ఇచ్చారనుకోండి ఎంతవరకు? ఒక ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి వాగ్దానం చేశాడు, ఈ సంవత్సరానికి ఈ ముఖ్యమంత్రి వాగ్దానం చేశాడు, బహుశా వచ్చేదానికి ఉండకపోవచ్చు. మనం ఎన్నో మన జీవిత కాలం ఎంతో ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రులు చూస్తా ఉన్నాం. మహా ఉంటే ఉండొచ్చు 3-4 సార్లు, కానీ దేవుని యొక్క సన్నిధిలో కానీ ఇట్లా వీళ్ళు మారుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క ఘనత దేవుడు ఇచ్చేది మాత్రం ఎప్పుడు జరిగి అబ్రహాముకు ఆ యొక్క కల్దీల దేశంలో నన్నారు నిన్నారు అనేటువంటి దేవతల్ని, విగ్రహాలను ఆరాధించేటువంటి ఆ యొక్క అబ్రహాము దేవుని యొక్క బిడ్డలారా ప్రభువు పిలుపు అందుకున్నాడు. అప్పుడు ఎప్పుడో ఆదికాండం 12వ అధ్యాయంలో పిలుపు అందుకున్నటువంటి ఆయన మార్చి 20వ తారీఖు, ఈరోజు 9వ తారీఖు 2025లో కూడా మాట్లాడుతున్నాడు. చెప్పబడుతున్నాడు. ఆయన సంపాదించుకున్న సాక్ష్యం, ఆయనకున్న జీవితం అలాంటి. దేవునికి స్తోత్రం. మనుషులు గొప్ప చేస్తారంటే ఏమన్నాడు? వద్దు. దేవుడు ఇటు వచ్చేమో షాలేం రాజు చేయించాడు, అలా రొట్టె ద్రాక్షారసంగానే తీసుకొని హ్యాపీగా వేస్తానట్టు దశభాగాలు చెల్లించి, అంటే ఇటు దైవికాన్ని ఇటు మానవత్వాన్ని ఎలా చూస్తున్నాడంటే, నేను దైవికమైన బిడ్డగా నీకు సహాయం చేస్తాను తప్ప లోకానుసారమైన బిడ్డగా నీ మీద ఆధారపడేవాడిని నేను. కానీ ఈ రోజున భక్తులు, ఈ రోజున సంఘము, ఈ రోజున క్రైస్తవత్వం యొక్క పని ఏంటంటే ఎప్పటికప్పుడు మనుషులు ఏం చేసుకోవాలి, ఎప్పటికప్పుడు ఎవరో ఒకళ్ళు మనం ఏం చేయాలి చెప్పండి. పొగడుతూ ఎప్పటికప్పుడు ఎవరో ఒకళ్ళు, అవునా నువ్వు మంచోడివి, నువ్వు గొప్పోడివి అని చెప్పేసి అనకుండా ఉంటే దేవుని యొక్క ఎవరన్నా వచ్చి అయ్యా అట్లా కాదు ఇలా చేయమన్నాం అనుకోండి, 2 రోజులు వింటాం, 3వ రోజు ఏం చేస్తాం? పార్టీ మార్చేస్తాం. ఎందుకు చెప్పండి? మంచి చెప్పిన ఒకటి. అదే నువ్వేం చేస్తావు? సూపర్ అంటే భలే అంటే నప్పరమన్నానా, ఇక పొద్దున్నే మనమే వస్తాం దేవుని యొక్క అని దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేస్తుంటే, మనుషుల మీద ఆధారపడితే మనుషులు కూడా ఇలాంటి వారి ఎప్పుడో ఒకప్పుడు వారు కూడా నిన్ను విడిచి, మనం విడిచి, మన వాళ్ళ విడిచి వెళ్ళిపోవాల్సిన వారు. కానీ అబ్రహాము తన జీవితంలో విశ్వాసం ద్వారా గ్రహించినటువంటి అద్భుతమైనటువంటి షావేలో యొక్క అనుభవం ఏంటంటే, నాకు ఈ ఘనత ఇచ్చింది దేవుడే, నాకు ఘనత ఇవ్వాలంటే దేవుడే, అలాగే నేను ఏదైనా ఘనత మహిమ తీసుకోవాలంటే అది నాకు దేవుడు ఇస్తే తీసుకుంటాను తప్ప నేను మనుషుల దగ్గర నుంచి తీసుకోను. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అందుకని మనుషులు వేసే దండలకి, మనుషులు వేసే ఘనతలకు, మనుషులు వేసేటువంటి వాటికి మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. వాటిని ఆశించేమవద్దు. ఆశిస్తే ఏమవుతాం చెప్పాలి? ఆశిస్తే ఆశ భంగమైపోయింది. ఆశించొద్దు. దేవుడే చూస్తాడు, దేవుడే చేస్తాడు, దేవుడే బలపరుస్తాడు, దేవుడే ఘనతిస్తాడని దేవుని మీద నిలబడు. ఈ రోజు నిలబడవచ్చు, దేవుడు ఏం చేస్తాడు ఒక రోజుకి. అబ్రహాము జీవితంలో ఇంకా మనం నేర్చుకోవచ్చు ఏంటి? అందరూ తనకు తెలిసిన వాళ్ళందరూ చాలా మంది వాడికి అంత ఆస్తుంది, వాడికి ఏం లేదు. వాడికి 300 మంది పనులు ఉన్నారని వాడికి ఏం లేదు.
అరే వాడికి చాలా గొర్రెలు నాయన ఏమి లేదు. వాడు చివరికి ఏంటంటే ఆ ఎలియాజరు గారికి చేరిపోవటం ఎలా ఎవరిని దేవుడికి ఇస్తాం. అలా చివరికి ఎవరికి ఇవ్వాలి? లాస్ట్ అంతా చెప్పదు. చివరికి ఎవరికి ఇవ్వాలి? ఆ ఎలియాజరు గారికి ఇచ్చేయాలా అని చెప్పేసి అన్నాడు. కానీ దేవుని యొక్క బిడ్డలారా, ఈ షావే లోయలో అబ్రహాం కలిగి ఉన్న అనుభవం ఏంటో తెలుసా? నన్ను కనపరిచేవాడు, నేను మనుషుల చేత గొప్ప చేయబడ్డానన్న అపవాదు నాకు వద్దు, నేను దేవుని చేత కనపరచబడాలనేటువంటి. అప్పుడప్పుడు నేను నాకు తెలిసిన పాస్టర్ సంఘస్థుని కొన్ని సందర్భాల్లో కలిసినప్పుడు కొన్ని ఫోటోలు ఇచ్చారు. పాస్టర్ గారికి తను కుర్చీ వేసి పూలు తెచ్చి ఊరేగిస్తూ ఉంటే మాస్టర్స్ దినోత్సవాలు ఏమి వస్తూ ఉంటారు. అంటే మీ సంఘంలో చేయాలి అంటే నేను ఒప్పుకోలేను, నేను చేయలేను, నేను తీసుకోలేను. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో ఏదైనా గౌరవ ప్రభావం అనేది, మర్యాద అనేది దేవుని యొక్క నుంచి దేవుడు ఇస్తే కానీ బాగుంటది. దేవుని యొక్క మనల్ని మనం ఘనపరుచుకున్నంత కాలం ఎలా ఉంటుందో తెలుసా? అది చతుష్పాద జంతు 4 కాళ్ళ జంతువుల యొక్క మహిమగా ఉంటదే కానీ ఆత్మీయ మహిమగా, దేవుని మహిమగా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో షావేలో అనుభవంలో అబ్రహాము గారుతున్నటువంటి షావేలో అనుభవం ఏంటో తెలుసా? ఆయన యొక్క జీవితం సమతుల్యమైనటువంటి ప్రదేశంలో సమతుల్యమైనటువంటి అనుభవం ఉంది. ఎలాంటి అనుభవం అంటే మనుషులు నాకు గొప్ప చేయవలసినటువంటి అవసరం లేదు, దేవుడు నన్ను గొప్ప చేస్తే. కాబట్టి ఇటు వచ్చినటువంటి సొదొమ రాజుకేమో నో చెప్పాడు, ఇటు వచ్చినటువంటి షాలేము రాజుకేమో ఎస్ చెప్పాడు. ఈరోజు దేనికి ఎస్? రెండండి, చిన్నప్పటి నుంచి చదువుతున్నామండి, ఆదివారం రాకపోయినా పర్లేదు కానీ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి చదివాడు కాబట్టి వాడి కోసం వాడి దిగ్గు అయినా సరే పెట్టి. అదేంటో విచిత్రం, దేవుని యొక్క బిడ్డలారా, ప్రతి మనము లోకంలో ఆ రోజు ఉన్నటువంటి భక్తులేమో దేవుని కొరకు లోకానికి నో చెప్తే, ఈ రోజున్న భక్తులేమో దేవుని కొరకు, దేవుని యొక్క బిడ్డలారా, కనీసం దేవుని బిడ్డలని చెప్పుకునే పరిస్థితులు కూడా. కాబట్టి దేవుడు ఎప్పుడు గొప్ప చేయాలి, దేవుడు ఎప్పుడు కనపరచాలి, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో ఈ షావేలో అనుభవం నీకుందా? అనేక దినాల నుంచి ప్రార్థిస్తున్నాం, అనేక దినాల నుంచి దేవుడిలో ఉంటున్నాం, అనేక దినాల నుంచి ప్రభువులో ఉంటున్నాం, అనేక దినాల నుంచి ప్రభువుకు కానుకలు ఇస్తున్నాం, అనేక దినాల నుంచి ప్రభు సేవకు ఇస్తూ ఉన్నాం, అనేక దినాల నుంచి ఆలయానికి ఇస్తూ ఉన్నాం, అనేక దినాల నుంచి మేము ఇస్తే గానీ అనేటువంటి మాటలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. దేవుడు నాకు ఇచ్చాడన్న విషయం చెప్పారు. దేవుని యొక్క ఘనత పొందాలి అనేటువంటి అనుభవం నీకుందా? సరే, నేను ఇంత ఇచ్చాను, నేను ఇచ్చిన దానికి నా దేవుడే ప్రతిఫలం ఇస్తాడనే విశ్వాసం తాగామా? దేవునికి స్తోత్రం కలుగుగా. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా, అందుకే ప్రభు అంటున్నాడు, దేవుని యొక్క బిడ్డలారా, నీవు అందుకే ప్రభు అంటాడు కదా, నీవు ప్రార్థన చేయనప్పుడు రహస్యమందున్నటువంటి నీ తండ్రికి నువ్వేం చేస్తావు? రహస్యంగా ప్రార్థన చేయి. నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని అలా నువ్వేం చేస్తావు? మోకరించి నీ ప్రభువుని అడుగు. రహస్యమందున్నటువంటి నీ తండ్రి నీకు బహిరంగంగా ప్రతిఫలం ఇస్తాడు. అని అబ్రహాము జీవితాలు అదే చూస్తాము. తన జీవితంలో మనుషుల సహాయాన్ని, అంటే తనకు కాన్ఫిడెన్స్ ఉంది, తనకు విశ్వాసం ఉంది, తనకు నమ్మకం ఉంది. ఏమైనా విశ్వాసం, ఏమైనా నమ్మకం ఉంది? చాలా ఏ నమ్మకం, ఏ విశ్వాసం ఉంది? నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, నన్ను దేవుడు ఘనపరుస్తాడు, నన్ను దేవుడు బలపరుస్తాడు, నన్ను దేవుడు స్థిరపరుస్తాడు, నన్ను దేవుడు లాభనెత్తుతాడు అనేటువంటి నమ్మకం ఎవరిలో ఉంది? ఆ జీవితం ఒంటరి వాడిగా నా భార్యను తీసుకొని
నాకున్న చిన్న మందలు తీసుకొని, నాకున్నటువంటి లోతు, నాతో పాటు వచ్చినటువంటి లోతును తీసుకొని నా తండ్రి ఇంటిని సమస్తాన్ని విడిచిపెడితే ఈ రోజు నా దేవుడు ఎలాంటి శక్తిని ఇచ్చాడంటే నాకు 300 మంది పరివారాన్ని, ఎన్నో పెద్ద గొప్ప గొప్ప ఆశీర్వాదాలు, ఎన్నో ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలు ఇచ్చి నన్ను బలపరుస్తూ, నన్ను స్థిరపరుస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చిన వాడెవరు? ఈ స్థాయికి తీసుకొచ్చిన నా దేవుడు నన్ను ఇంకా కూడా ఏం చేస్తాడు? దేవుడికి దాదాపుగా 5 రాజులతో యుద్ధం చేశాడు. ఎంతమంది రాజులు? 5 రాజులతో యుద్ధం చేశాడు. ఈ షావేలో అనుభవం కూడా, దాన్ని కూడా మనం కలుపుకోవచ్చు. 5 రాజులతో యుద్ధం చేసి లోతు యొక్క సామాగ్రిని, సొదమ యొక్క సామాగ్రిని తీసుకొచ్చి ఆమె మరలా వారికి అప్పగించినటువంటి గొప్ప గనుడు. ఒకప్పుడు విగ్రహాలు చేసుకునే నన్ను ఈరోజు యుద్ధం చేసే భాగ్యం దేవుడు. అలాంటి నమ్మకం, విశ్వాసం తనలో ఉండడాన్ని బట్టి తాను చెప్తున్నాడు, మనుషులు నన్ను గణపరిచేటువంటి ఘనత నాకు. అలాంటి మాట అపవాదు కూడా రాకొద్దు. నాకు కావాల్సింది ఏంటో తెలుసా? దేవుడు నన్ను గొప్ప, ఆ గొప్ప, ఆ దీవెన, ఆ విషయం ఎందుకు అబ్రహాములోకి వచ్చిందనేటువంటి విషయాన్ని మనం చూస్తే అబ్రహాముకు ఆ కాన్ఫిడెన్స్, విశ్వాసం ఉంది. దేవుడు నన్ను ఏం చేస్తాడు? దేవుడు నన్ను సహాయం చేస్తాడు. దేవుడు నాకు ఘనతిస్తాడే. మనుషులు గణపరిస్తే అది గంటకో 2 గంటలకో వాడిపోయిందేమో, కానీ దేవుడు గణపరిస్తే అది తరాలకు ఆశీర్వాదకరంగా దేవుడికి స్తోత్రం కలుగుతుంది. చాలా సార్లు చెప్తారు అబ్రహాము గురించి చెప్పినప్పుడల్లా ఏమంటే దేవుని పిల్లలారా, ఎక్కడ ఏ ప్రపంచం మొత్తం, భూగోళం మొత్తం ఎక్కడైనా ఎవరైనా యేసు క్రీస్తుని అంగీకరించి, హృదయం నోటితో ఒప్పుకొని, హృదయం విశ్వసించి, ప్రభువుని అంగీకరించి, ప్రభు నామం పేరిట క్రియేకుడైనటువంటి యేసయ్య నామంలో బాప్తిసం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ, రక్షణ పొందిన ప్రతి బిడ్డ ఎవరు పొందగలుగుతారు? ఎవరు పొందగలుగుతారు? అబ్రహాము అకౌంట్ లోకి వెళ్తాడు. ఎందుకని?